Hey viewers, hi, welcome to our channel. నేను మీ అంజలి. Yes sir, right now నాతో పాటు సుహాస్ గారు ఉన్నారు. ఆయన చేసిన ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కథ ఎంచుకునే విధానం కానీ పర్ఫార్మెన్స్ చేసే విధానం కానీ హ్యాట్స్ ఆఫ్ సుహాస్ గారు. నిజంగా ప్రతిసారి ఒక కొత్తదనాన్ని చూపిస్తున్నారు. అందుకనే చెప్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, చాలా బాగా చేశారు. థియేటర్స్లో అందరూ అరుస్తున్నారు. మీరు అరిచిన సీన్ ఏంటి థియేటర్లో? అంబాజీపేట శరణ్య పోలీస్ స్టేషన్లో విలన్ని కొట్టేసినప్పుడు నాకు అంటే నేను చాలాసార్లు చూసేసి ఆ సీను థియేటర్లో చూస్తుంటే నాకే తెలియక హై వచ్చింది, ఏడ్చింది శరణ్య పక్కన. అసలు చాలా అది ఫెంటాస్టిక్ హై మూమెంట్ అది. సో మీరు సినిమాకి సుహాస్ నెక్స్ట్ మూవీ వస్తుంది అని అంటే ఈసారి హిట్ పక్కా కొడతారు. ఎలాంటి స్టోరీ తీస్తున్నారని ఉంటుంది కదా. సో అప్కమింగ్ ప్రాజెక్ట్ ఏంటి, ఎలా ఉండబోతోంది? నెక్స్ట్ నాది దిల్ రాజు సార్ది ఒకటి జరుగుతుంది, అది సగం అయిపోయింది, అది కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. అండ్ కేబుల్ రెడ్డి అనే ఇంకో సినిమా, అది కూడా హిట్ అవుతుంది. తర్వాత ప్రసన్నవదనం ఇంకొక సినిమా జరుగుతుంది, అది అయిపోయింది, అది కూడా హిట్ అవుతుంది. సో అవి కాక చేయాల్సిన ఇంకొక 6-7 ఉన్నాయి. కాదు సార్, నాకు తెలియక అడుగుతాను, ఈ టైటిల్స్ అన్నీ ఎలా తీసుకుంటారు? కలర్ ఫోటో కావచ్చు, రైటర్ పద్మభూషణ్, అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్, ఏంటి అసలు ఈ టైటిల్స్ ఎవరు సజెస్ట్ చేస్తారా ఏంటి? అవి డైరెక్టర్కేనండి ఆ క్రెడిట్స్ అన్నీ. నాకు చెప్తారు ఇది బాగుందా అది బాగుందా అని అడుగుతారు తప్ప నా ఇన్వాల్వ్మెంట్ ఏముండదు. లక్కీగా నాకు టైటిల్స్ అన్నీ మంచి టైటిల్స్ వస్తున్నాయి. ఆ విషయంలో నేను చాలా అదృష్టం, మా డైరెక్టర్లు నాకు మంచి టైటిల్ పెడుతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఫస్ట్ లైఫ్ ఎలా ఉందో చెప్పండి. బికాస్ అంబాజీపేట రిలీజ్ కాకముందు యువర్ ఓకే హీరో హస్బెండ్, బట్ నౌ యువర్ అ ఫాదర్. సో హౌ వాజ్ ద లైఫ్? అండ్ మీ వైఫ్ చూసారా మూవీ, ఎలా అనిపించింది? మా వైఫ్ నేను ఇంట్లో చూపించాను, దానికి చాలా అంటే చాలా బాగా నచ్చింది. తన ఫేవరెట్ ఫిల్మ్ ఇదే అని చెప్పింది. సో తనకి రావటం కుదరట్లా, మొన్న డెలివరీ అయింది కదా, సో తనకి రావటం కుదరట్లా. సో నాకు బొడ్డోడితో టైం స్పెండ్ చేయడానికి కుదరట్లా. సో ఈ హడావుడంతా అయిపోయిన తర్వాత స్పెండ్ చేద్దామని చూస్తున్నాను. సో అందరూ అడిగే క్వశ్చన్ నేను కూడా అడుగుతున్నాను. సో 2 times హెయిర్ గురించి అని అడుగుతున్నారు కదా, దట్స్ రియల్లీ వెరీ ఛాలెంజింగ్. సో అంటే లైక్ ఎన్ని రోజులు షూటింగ్ ఆపాల్సి వచ్చింది దానికోసం మీరు, అండ్ వాళ్ళని ఎలా ఒప్పించారు ఫర్ దిస్ ప్రాజెక్ట్? ఈ సినిమా గురించి తెలుసండి అందరికీ, నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ కూడా కాన్ఫిడెన్స్ ఉంది ఈ సినిమా మీద. సో ఈ సినిమా వస్తే ఇంకా మార్కెట్ ఇంకా పెరుగుతుంది, మనకి ఇంకా కొంచెం పుష్ వస్తుంది అని చెప్పి కథని నమ్మేశానండి బ్లైండ్గా. సో వాళ్ళు నేనే బతిమలాడుకున్నాను, తిట్టారు అయినా బతిమలాడుకున్నాను, బ్లైండ్గా నమ్మేశాను ఈ సినిమాని. అంటే ఈ సినిమా నన్ను ఎక్కడో కూర్చోబెడుతుందని ఒక నమ్మకంతో ఆ సినిమాకి చేయాల్సినవన్నీ చేసేసాను. సో ఫైనల్లీ 1 question. సో బేసికల్గా మీరు అన్నీ అంటే నిజ జీవితానికి రిలేటెడ్గా ఉన్నవి ఎక్కువగా చేస్తుంటారు కాబట్టి, ఎవరిదైనా బయోపిక్లో మిమ్మల్ని మీరు చూసుకోవాలనుకుంటే ఎవరి బయోపిక్లో చూడాలనుకుంటారు? నేను ఎవరికి సెట్ అవునామనండి, నా పర్సనల్ తెలీదు. ఓకే, ఇఫ్ యూ గెట్ ఎ ఛాన్స్ టు మేక్ అ సీక్వెల్ ఆఫ్ ఎనీ మూవీ, మన పాత మూవీస్ ఏదైనా, ఏ మూవీ చేస్తారు? ఇఫ్ సీక్వెల్ చేయట్లేదు కానీ ఒకటైతే ఉందండి ఓ ప్లాన్లో, ఏజెంట్ ఆత్రేయలో ఏజెంట్ బాబీగా చేశాను కదా. సో ఏజెంట్ బాబీది సపరేట్ హీరోగా సినిమా చేసేదని ప్లాన్లో ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్ గారు. సూపర్ సక్సెస్ అవ్వాలని, మీ అన్ని ప్రాజెక్ట్స్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ బ్యాండ్ మొత్తం మామూలుగా మోగట్లేదు అక్కడ. ఫైనల్గా చెప్పండి మీ మాటలతో మా ఆడియన్స్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ అండి. నాకు ముందు నుంచి ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను హీరోగా యాక్సెప్ట్ చేసినందుకు షాక్ అయ్యాను. నేషనల్ అవార్డు వచ్చింది, అప్పుడు ఇంకా షాక్ అయ్యాను. పద్మభూషణ్ ఫస్ట్ థియేటర్కల్ రిలీజ్, అది కూడా ఇక్కడ యూఎస్లో అంత కలెక్షన్ వచ్చినందుకు దానికి థ్యాంక్స్. అండ్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ కూడా అందరూ వెళ్ళి నన్ను ఎంకరేజ్ చేసినందుకు థ్యాంక్స్. నేను అన్ని మెసేజ్లు చూస్తున్నాను, అన్ని కామెంట్స్ చూస్తున్నాను. ఇంత మంచిగా నన్ను లవ్ చేస్తూ నాకు ఇంత మెసేజ్లు పెడుతున్నారు. అందరికీ నాకు ఏం చెప్పాలో కూడా తెలియదు. ఖచ్చితంగా తర్వాత కూడా మిమ్మల్ని ఏ సినిమాకి డిసప్పాయింట్ చేయను. సో మిమ్మల్ని మూవీలో హీరోయిన్ అడుగుతారు కదా, అబ్బాస్ గారి ఫ్యానా అంటే కాదు హెయిర్ స్టైల్కి ఫ్యానా అని. మీరు నన్ను అడగండి, సుహాస్ గారి ఫ్యానా? మీరు సుహాస్ గారి ఫ్యానా? కాదు, ఆయన తీసే సినిమాలకి, ఆయన చేసే క్యారెక్టర్స్కి ఫ్యాన్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ కలుసుకుందాం. టాటా బాయ్, సైనింగ్ ఆఫ్.